శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 17వ తారీఖు మార్చి నెల నుండి 23వ తారీఖు మార్చి మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో ఏర్పడినటువంటి గ్రహాల వరుస అంటే 6, 7, 8 స్థానాల్లో మొత్తం 7 గ్రహాలు కేంద్రీకృతం అవడం జరిగింది. 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం. 6వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే జాతకుడి శుభ ఫలితాలు, అలాగే శుభగ్రహాలు ఉంటే వాటి వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉంటుంది. అష్టమంలో శుభగ్రహం ఉంటే మంచి ఆయుష్, మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అదే అష్టమ స్థానంలో పాపగ్రహం ఉంటే ఆకస్మిక ప్రమాదాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి మంచి నేమ్ పాడు చేసుకోవడం, శిక్షలు లాంటివి రావడం, నిందలు రావడం జరుగుతుంటుంది. అష్టం ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటే మంచిది. ఏ గ్రహం లేకుండా ఉంటేనే బెటర్ తప్ప అక్కడ ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాల్లో జాతకుడికి ఇబ్బంది కలగడం జరుగుతుంది. సప్తమ స్థానం అన్నది ఏంటంటే ఇంపార్టెంట్గా వివాహ స్థానం. ఈ సప్తమ స్థానం అన్నది ఏంటంటే చాలా కీలకమైనది. దశమాత్ దశమ భావం, చతుర్థాత్ చతుర్థ భావం అవుతుంది. అందువల్ల ఏంటంటే సప్తమ స్థానం అంటే వివాహం, విదేశ వ్యవహారాలు, ఎఫైర్సు, మనతో వ్యాపార వ్యవహారాలు నిర్వహించే ఖాతాదారులు, రొటీన్గా డైలీ కస్టమర్స్ లాంటి వాళ్ళు. సప్తమ స్థానం అన్నది ఎక్కువ ఇటువంటి రొటీన్ కార్యక్రమాలు, పరిచయాలు చెప్తూ ఉంటాం. సో ఈ ప్రభావం కంపల్సరీగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం దశమ స్థానం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే వృత్తి సంబంధించిన స్థానంలో మరి ఇక్కడ సప్తమ భావంలో ఉన్నటువంటి గ్రహాలు వృత్తి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దశమ స్థానం కాబట్టి ఇక్కడ అలాగే చతుర్థ భావ ఫలితాలు కూడా సౌఖ్యానికి, స్థిరాస్తులకి, వాహనాలకి సంబంధించి ఏర్పడుతుంటాయి. ఉదాహరణకి సప్తమ స్థానంలో 2 పాపగ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఖచ్చితంగా వివాహ జీవితం ఇబ్బంది పడుతుంది. వివాహ సమస్యలు ఏర్పడతాయి, ఏదైనా ఎఫైర్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ ప్రభావం ఖచ్చితంగా వృత్తి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఉద్యోగం సరిగ్గా నిర్వహించలేకపోవడం కానీ, ఉద్యోగంలో పొరపాట్లు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే దశమ భావం సరిగ్గా లేనప్పుడు, అక్కడ పాపగ్రహాలు ఉండి ఉద్యోగంలో స్థిరత్వం లేనప్పుడు వివాహం జరగదు. వివాహం జరిగినా అది నిలబడదు. ఎప్పుడైతే జాతకుడు వృత్తిలో ఇబ్బంది ఎదుర్కొన్నాడో సప్తమ స్థానం కూడా పాడవుతుంది. ఈ 2 ఇంటర్లింక్ కలిగి ఉంటాయి అన్నమాట, 7, 10. అందువలన చతుర్థం కూడా మరి ఎప్పుడైతే జాతకుడికి వివాహ జీవితం ఇబ్బంది పడిందో అలాగే సుఖస్థానం కూడా దెబ్బతింటుంది. మరి సప్తంలో ఇప్పుడు ఒక రవి, అక్కడ వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థానంలోకి వెళ్ళి రాహుతో కలిసి ఒక విధమైనటువంటి పితృదోషాన్ని, ఒక విధంగా సర్పదోషాన్ని, మరొక విధంగా సంతాన దోషాన్ని ఏర్పడడం జరిగింది. అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా సప్తంలో చేరడం, అంటే రాష్ట్రాధిపతి సప్తంలో ఉన్న బుధుడు సప్తంలో ఉన్న మరి సప్తమం వీళ్ళకి దిశోభావ రాశి అవ్వటం వల్ల అన్ని డ్యూయల్గా జరుగుతుంటాయి. వివాహంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. జాతకుడు వేరే పరిచయాల కొరకు కానీ, 2వ వివాహానికి కానీ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇంటర్నల్గా రహస్యంగా. రాహు కూడా బుధుడితో కలిసి ఉండడం వల్ల జాతకుడి యొక్క మనస్సు వికలం అవుతూ ఉంటుంది. అనేక అక్రమ మార్గాలు, తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ కారణం వల్ల సప్తమం ఖచ్చితంగా మరి ఈ గ్రహణ యోగం లాంటి యోగం రవి రాహు ఏర్పడడం వల్ల, బుధుడు అక్కడం వల్ల జాతకుడి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని నిందలు, అపవాదులు ఎదుర్కోవడం జరుగుతుంది. సాధారణంగా వృత్తిలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అనుకోకుండా వృత్తిలో ఏదైనా చికాకులు రావడం వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు కలగవచ్చు. అలాగే సుఖస్థానానికి సంబంధించిన విషయాల్లో కూడా మరి సౌఖ్యం లేకపోవడం, అధిక శ్రమ, మనశ్శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకుడు మరి సూర్య రాహుల కలయిక ఉండడం వల్ల కంపల్సరిగా మరి ఈ వారం సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించడం వల్ల, గోవుని సేవించడం వల్ల కొన్ని ఇబ్బందుల్ని తట్టుకోవడం జరుగుతూ ఉంటుంది, అంటే ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు శత్రువులపై విజయాన్ని,
లభించడం, చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రుణ సమస్యలు కానీ, అలాగే కోర్టు సమస్యలు కానీ, అలాగే స్థిరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు కానీ ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించడం జరుగుతుంది. న్యాయస్థానంలో మీకు తీర్పు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. శని ఆల్రెడీ మీకు 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం, ఇది కూడా బాగుంది. కానీ మరి శుక్రుడు కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో వ్యతిరేకత రావడం కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో ఇబ్బందులు కానీ, గొడవలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. అలాగే స్త్రీలకి అత్తవారి బంధువుల ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, వేరే స్త్రీల వల్ల కొంత అపవాదులు, అపకీర్తి, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారం స్త్రీలతో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, రక్త సంబంధీకులైనటువంటి స్త్రీలతో ఎటువంటి వివాదాలు కూడా, ఎటువంటి చికాకులు పెట్టుకోకుండా సామరస్యంగా, సావకాశంగా మరి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప వివాదాలకు ఎత్తు పరిస్థితిలో కూడా వెళ్ళడం వల్ల తిరిగి మీరే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనప్పుడు కూడా మరి అష్టమంలో గురువు మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లగ్నంలో ఉన్నటువంటి కేతువు చాలా సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకుండా మనసుని చాలా చికాకు పెడుతుంటాడు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా అగ్రిమెంట్ సైన్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా మారి మీరు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. ఈ నెల గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మనకి 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి రవి మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఒక పితృదోషం లాంటిది. అంటే ఈ ప్రభావం ఎవరి జన్మజాతకంలో రవి అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి రాహుతో కలిసి కానీ, శనితో కలిసి కానీ ఉంటే, ఇప్పుడు ఈ రాహు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుల మీద ఆ పితృదోష ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా ఇది సంతాన దోషం కూడా. ఎందుకంటే ఈ సూర్యుడు సహజ పంచమ స్థానాధిపతి, అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ రెండు ఎవరి జాతకంలో అయితే ఏర్పడతాయో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక, వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదో ఒక బలహీనతకి లోనై దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో, ఏదో ఉద్యోగ ప్రాబ్లమో, లవ్ ఫెయిల్యూర్ ఉంటూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏదన్నా శుభకార్యం వచ్చిందంటే ఏదో ఒక చెడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వరుసగా ఏదో చెడు వార్తలు వినవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా అటువంటి ఈ ఈ యోగం అంటే రాహు ప్లస్ రవి కలిసి అటువంటి దోషం మళ్ళా జాతకంలో ఏర్పడడం వల్ల ఇది సుమారుగా నెల రోజులు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఏర్పడినటువంటి ఈ పితృదోషం, అలాగే సర్పదోషం, ఈ కారణాల వల్ల జాతకులకి అంటే రవి ప్రతి ఒక్కరి జాతకంలో ఆత్మకారకుడు అవుతుంటాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నమ్మి మోసపోవడం, ఏదో పదవి వస్తుందని ఎవరినో ఆశించడం, చివరికి భంగపడడం, ఏదో మనం మంచి కార్యక్రమం కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెడు కార్యక్రమం మన మీద పడి లేనిపోని నేరాల్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకి, లేదంటే మీ తండ్రి గారికి, లేదంటే మీ సంతానానికి, అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీ యజమానికి కూడా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో, ఏదో ఒక ఇబ్బందులో మారడమో జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది పడరు, కానీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా చికాకులో ఇరుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో మరి చెడు వార్తలు వినడం కానీ, వాళ్ళు ప్రవర్తన విషయంలో కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కొన్ని అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెలలో అంటే మనకి మార్చి 14 నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా సూర్య భగవానుని పూజించుకోవడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం,
ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, అలాగే తండ్రి గారిని కానీ తండ్రి సమానుల వ్యక్తులను కానీ గౌరవించడం కానీ, వాళ్ళకి ఏదైనటువంటి మంచి ఆలోచన, వాళ్ళకి ఏదైనా అవసరానికి తగినటువంటి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం కానీ, అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో చాలామంది హాస్పిటల్లోనూ అనాథ శరణాలయాల్లోనూ, అంటే ఏ దిక్కు లేకుండా ఎవరి ఆదరణ లేకుండా కొంతవరకు అనాథలుగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా, అటువంటి వారికి మీకు తోచిన మందులు కానీ, మీరు సేవ చేస్తే అంతమంది చాలామంది ఇష్టపడరు కానీ వాళ్ళకి మందులు కొనివ్వడం, వాళ్ళకి ఏదన్నా దుప్పట్లో వస్త్రమో ఏదో ఒకటి కొనివ్వడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో అలాగే గోవుని పెంచడం వల్ల కానీ, గోవుల్ని రక్షించడం వల్ల కానీ, గోశాల చేస్తున్న వారికి డొనేషన్ ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని మీరు పొందగలరు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలకి గోసేవను మించిన పరిహారం అనేది 100% కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గోవుల్ని రక్షించడం వల్ల, వాటిని ప్రేమించడం వల్ల, వాటికి ఆహారం ఇవ్వడం వల్ల, వాటిని రక్షించడం వల్ల 100% మీకు జాతకంలో సర్వదోషాలు పరిహారమై అంతా శుభం జరగాలని ఆశిస్తూ స్వస్తి.